నేను సినిమాలకు పనికి రావడం ఏంటండి అన్నా. అంటే ఆయన ఇప్పుడు ఆత్రేయ డైలాగులు రాస్తాడు, సినిమా హాల్లో ఆయనకి చప్పట్లు కొడుతున్నారు, నువ్వు క్లాసులో పాఠం చెప్తున్నావు, ఆ పాఠం చెప్తున్నప్పుడు పిల్లలు బల్లలు కొడుతున్నారు, రెండు ఒకటేగా అన్నాడు. అది ఎలా ఒకటో నాకు అర్థం కాలేదు, కానీ నేను సినిమా రైటర్ని అవుతానని ఆయన అన్న మాటకి నేను కనెక్ట్ అయిపోయా. సరే, ఆయన అంతటితో వదలకుండా నన్ను 1975 డిసెంబర్ 23వ తారీఖున ఈ హైదరాబాద్కే తీసుకొచ్చారు. ఓ డైరెక్టర్ గారి దగ్గర తీసుకెళ్తే ఆయన నేను రాసినవి చూసి, ఈ లాంగ్వేజ్ సినిమాలకు పనికిరాదు, అంటే సినిమాకి ఈ భాష పనికిరాదు అని చెప్పగానే తెలియకుండా డిసప్పాయింట్ అయ్యా. మళ్ళీ ఆయన వదిలిపెట్టకుండా మళ్ళీ తీసుకెళ్ళారు. అక్కడ ఇంకో డైరెక్టర్కి ఒక కథ చెప్పించారు నాతో. ఇలాంటి కథలు రోజుకు 100 చెప్తాను బాబు అన్నాడు ఆయన. వెనక్కి వెళ్ళిపోయాను. ఇప్పుడు కొంతమందికి ఏంటంటే కథ మొదలెట్టకుండా, కథాబీజం మొదలెట్టకుండా ఇదెందుకు చెప్తున్నారు ఈ అనుభవాన్ని అని అనిపిస్తుంది. అవకాశం తెలియకుండా మనం వెతుక్కుంటూ వచ్చినంత మాత్రాన అవకాశం సద్వినియోగం కాకపోవచ్చు. ఆ తర్వాత అడుసుమల్లి విశ్వేశ్వరరావు గారు నాకు చేసిన హెల్ప్కి నేను 4 సంవత్సరాలు, అంటే 75, 76, 77, 78, 79, 5వ సంవత్సరంలో నా పేరు స్క్రీన్ మీద పడింది. 81లో ఎన్టీ రామారావు గారు 80, 81లో వారు ఆశీర్వదించారు. అంటే ఏమైంది, ఎందుకు ఇన్నాళ్ళు పట్టింది? అందుకే ఈ అనుభవం ఎందుకు చెప్తున్నానంటే, తెలియకుండా వస్తే ఇలాగే సంవత్సరాలు గడిచిపోయే ప్రమాదం ఉంది. తెలుసుకుని వస్తే కొంచెం తొందరగా మీకు అవకాశాలు దొరికే అవకాశం ఉంది. అంటే నా అనుభవం నాకు ఒక గుణపాఠం, అదే మీకు తొలిపాఠం అవ్వాలని ఈ జ్ఞాపకాన్ని మీకు చెప్పడం జరిగింది. ఇప్పుడు ఇక మనం సినిమాలోకి వచ్చేద్దాం. సినిమా కథ. What is the difference between a movie story and literary story? ఓకే, సాహిత్య కథకి సినిమా కథకి తేడా ఏంటి అని తను అడుగుతోంది. సాహిత్య కథ సినిమాతో పాటు, సినిమా కథతో పాటు ఇంకో కథ ఉంది, రేడియో కథ కూడా ఉంది. సాహిత్య కథ చదువుతాం, రేడియో కథ వింటాం, సినిమా కథ వింటూ చూస్తాం. అర్థం చేసుకోండి. ఇంకొక పాయింట్ ఏంటంటే, సాహిత్య కథని చదువుకున్న వాళ్ళు మాత్రమే చదవగలరు, రేడియో కథని ఎవరైనా వినగలరు, సినిమా కథని ఎవరైనా విని చూడగలరు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అన్నమాట. చాలామంది ఈ స్క్రీన్ ప్లే క్లాసులోకి వచ్చినప్పుడు, సార్ పేజీ మీద కథ క్లియర్ కనపడుతుంది, సినిమాలో కథ ఎక్కడ ఉంటుందండి అని అడుగుతూ ఉంటాను. దానికి నేను మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మీరు సినిమాకి వెళ్ళారు, మీ ఫ్రెండ్ ఫోన్ చేశాడు, ఫోన్ చేసి ఏం చేస్తున్నావు అని అడిగాను. అడిగితే సినిమాకి వచ్చాను, ఆ సినిమా అయినాక ఫోన్ చేయే అన్నారు. సినిమా అయినాక మీరు ఫోన్ చేశారు, ఏంటి ఇందాక ఫోన్ చేసావు అని. ఎలా ఉంది సినిమా అని అడిగాడు మీ ఫ్రెండ్. మీరేం సమాధానం చెప్పారంటే కథ బాగాలేదన్నారు. ఇదేంటి, మీరు చూసింది సినిమానా కథనా? సినిమా చూసి కథ బాగాలేదని ఎందుకు చెప్తున్నారు అంటే, అప్పటి వరకు మీరు సినిమాలో కథని చూశారు, ఆ కథ ఎలా ఇన్వాల్వ్ అయి ఉంటుంది ఆ స్క్రీన్ ప్లే ద్వారా అన్నది తెలుసుకోవటమే ఒక బ్రహ్మ విద్య. దాన్ని నేర్చుకోవటానికి చాలా కష్టం. అయితే స్థాళీపులాక న్యాయంతో మనం ఏం చేద్దామంటే, కథ నుంచి ముగింపు వరకు ఒక 30-40 అంశాలని కొంచెం 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 చొప్పున, అంటే వెంటనే అర్థమైపోవటానికి, ఓహో దిస్ ఈజ్ స్టోరీ అంటే బేసిక్ నాలెడ్జ్ అంటాం. జస్ట్ బేసిక్ నాలెడ్జ్ అంటే మరీ బేసిక్ నాలెడ్జ్ కూడా కాదు, జస్ట్ బేసిక్ నాలెడ్జ్. ఓహో ఇదా అని మనకి అర్థం అవ్వాలి. అర్థం అవ్వాలి అంటే మన సినిమా కథని ఎలా మొదలెడతాం. సినిమా కథని మొదలెట్టే ముందు ఇద్దరు మహానుభావులు, అన్న ఎన్టీ రామారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు, వాళ్ళిద్దరికి సినిమాలు రాసే అదృష్టం నాకు దొరికింది. వాళ్ళిద్దరూ సినిమా కథను గురించి ఏమన్నారో మీకు చెప్తాను. ఎన్టీ రామారావు గారు ఏమన్నారంటే, బ్రదర్, సినిమాను ఆడించేది కథ, దాని రేంజ్కి మా హీరోలు కారణం అన్నాడు. అంటే
చిన్న హీరో మీద ఇదే కథ అయితే ఇన్ని కోట్లు చేస్తుంది, అదే కథ పెద్ద హీరో మీద అయితే అన్ని కోట్లు చేస్తుంది. ఇది చెప్పా. అంతేకాకుండా ఇంకో మాట అన్నారు, రచయిత దర్శకులు వేళ్ళకి దారాలు కట్టుకుని తోలుబొమ్మలు ఆడిస్తారు, అవి బాగా ఆడితే హిట్, బాగా ఆడించలేకపోతే ఫట్. నటీనటులు కూడా అంతే అన్నారు ఆయన. అదేంటి సార్ అన్నా నేను. అవును, ఇంత సూపర్ హిట్ అయిన సినిమా అదే రచయిత అదే దర్శకుడు, అటర్ ఫ్లాప్ అయిన సినిమా అదే రచయిత అదే దర్శకుడు. మరి ఎందుకు అయింది అంటే ఇక్కడ దారాలు బాగా కదల్లా, అక్కడ దారాలు బాగా కదిలినాయి. అదే అక్కినేని నాగేశ్వరరావు దగ్గరికి వచ్చేసరికి ఏమన్నారంటే, గోపాలకృష్ణ సినిమాకి రచయిత దర్శకులిద్దరూ తల్లిదండ్రులు అయితే మా హీరోలు పెద్ద కొడుకులో ఉన్నాడు ఆయన. కొంచెం మా క్యారెక్టర్ బాగుండాలనే కోరిక మాకు ఎక్కువ ఉంటుంది. కానీ మీరు తల్లిదండ్రులు కదా, మీరేం చేస్తారంటే ప్రతి పాత్రని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. తల్లిదండ్రులకు ప్రతి బిడ్డ మీద ఎలా ప్రేమ ఉంటుందో రచయిత దర్శకులకి అలా ఉంటుంది. అంటే మీలోంచి రేపు రచయిత దర్శకులు అయ్యేవాళ్ళు ఉండొచ్చు, రచయితలు దర్శకులు అయ్యేవాళ్ళు కూడా ఉండొచ్చు, రకరకాలుగా ఉంటారు మీరు. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే హీరో నెంబర్ 1, విమానానికి పైలట్ ఎలాగో సినిమాకి డైరెక్టర్ అలా. 24 యూనియన్లు ఉంటాయి దీనిలో, 24 ఫ్రేములు నడుస్తూ ఉంటాయి. సో ఈ కదలికలన్నీ కూడా మనకి కదులుతున్నాయని కూడా తెలియదు. అక్కడ మనిషి మాడుతూ ఉంటాడు, అతను మూవ్ అయితే మూవ్ అయ్యాడు అనుకుంటాం, కానీ అతని వెనకాల ఒక ఫ్రేములు కదులుతున్నాయని మనం గమనించలేము. అదొక అద్భుతమైన విద్య సినిమా. సో ఇప్పుడు ఈ కథ గురించి ఇద్దరు మహానుభావులు చెప్పింది మనం విన్నాం కాబట్టి తను అడిగినట్టుగా డిఫరెన్స్ ఆఫ్ స్టోరీ అంటే సాహిత్య కథకి, రేడియో కథకి, సినిమా కథకి తేడాలు కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు కథ అలా మొదలెడదాం. కథాబీజము అనే దాంతో అసలు నీ కథ మొదలవుతుంది. మహాభారతంలో కథాబీజం ఏంటండి ఆలోచించారా? రాజ్యకాంక్ష. అంటే నీ రాజ్యం నేను తీసుకోవాలనే కాంక్ష నాకు పుడితే ఎన్ని కోట్ల మంది చచ్చిపోయారు, ఎంత రక్తపాతం జరిగింది అనేది ఆ కథ. కథాబీజం ఏంటి అక్కడ? రాజ్యకాంక్ష. 5 ఊళ్ళు ఇమ్మన్నారు పాండవులు, ఇచ్చేస్తే యుద్ధం లేదు, కోట్ల మంది చచ్చిపోవటం లేదు, అందరూ సకుటుంబ సపరివారంగా హ్యాపీగా బతికేసేవాళ్ళు. కానీ అతను వినల ఆ రాజ్యకాంక్ష. మహా అద్భుతమైన మరో కావ్యం రామాయణం. అందులో కథాబీజం ఏంటండి? చిన్న గ్యాప్ ఎందుకు ఇస్తున్నానంటే మీరు అనుకోవటం కోసం ఒక సెకండ్ టైం. స్త్రీకాంక్ష. ఇక్కడ రాజ్యకాంక్ష, అక్కడ స్త్రీకాంక్ష. అంటే పరాయివాడి భార్యని కోరుకుంటే ఏం జరుగుతుందో ఆ కథ చెప్పింది, పరాయివాడి భూమిని కోరుకుంటే ఏమవుతుందో మహాభారతం చెప్పింది. సింపుల్గా అర్థమైపోయింది కదా మీకు. కానీ ఈ కథాబీజం ఇవాళ దీన్ని మళ్ళీ మనం చెప్పుకుంటాం. అంటే మన ఒక శ్రీమంతుల్లో, ఒక పోకిరీలో, ఇలా ఒక అద్భుతమైన సినిమాల్లో, ఒక ఖైదీలో, మన ప్రతి హీరో సినిమాలో నుంచి కూడా ఆ కథాబీజం ఏమిటి అనేది మనం చర్చించుకుని అది ఎలా ఉంటే ఈ సినిమా ఆడుతుంది అనేది కూడా ఆ క్లాస్ వేరే ఉంటుంది, అందులో చెప్తాదాన్ని. ముఖ్యమైనది ఏంటంటే కథాబీజాన్ని ఏమంటారు? You mean flash of an idea, sir? ఫ్లాష్ ఆఫ్ ఎన్ ఐడియా. అంటే దీని మీద ఒక కథ రాయాలని నీకు ఒక కోరిక కలిగింది. మొగుడిని పెళ్ళాం అమ్మేస్తే ఇట్ ఈస్ ఏ ఫ్లాష్. ఎక్కడి నుంచి వచ్చింది అది? శ్రీకృష్ణ తులాభారం నుంచి వస్తుందండి. సత్యభామ భర్తని తూకం వేసేసిందిగా, దాన్ని సోషలైజ్ చేసుకుంటే అనే ఒక థాట్ ఉంది చూడు, ఒక ఫ్లాష్. అది ఫ్లాష్ ఆఫ్ అన్ ఐడియా. మొగుడిని భార్య, తాళి కట్టిన మొగుడిని భార్య కొడితే ప్రతిధ్వని అయిపోతుంది. ఒక గ్రామాన్ని దత్తత తీసుకుంటే శ్రీమంతుడు అయిపోతుంది. సో డీటెయిల్డ్గా ఇవన్నీ కూడా మనం చర్చించుకుంటాం. ఎందుకంటే ఎందుకు ఆ కథాబీజం ఫెయిల్ అయింది, ఎందుకు ఈ కథాబీజం డెవలప్ అవ్వలేదు, ఇవన్నీ కూడా మనం చర్చించాల్సిన అవసరం ఉంటుంది. సో ఇంత ముక్క అంటే ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే విత్తనం వేస్తే ఆ చెట్టు ఎంత ఉంది, ఇంతే ఉంది, ఇంకా పెరుగుతుందో లేదో తెలియదు, అదేమో ఎంత ఉంది.
అది 2 బార్లు ఉంది, ఇది అక్కడికి వెళ్ళింది. ఆ చెట్టు చూస్తేనేమో అసలు ఆకాశంలోకి వెళ్ళిపోయింది. అంటే ఆ విత్తనం గొప్పదన్నమాట. నీ స్టోరీ హిట్ అవ్వాలంటే కూడా ఆ విత్తనం అంత గొప్ప విత్తనం అవ్వాలి. పాపం రైతులు ఏడుస్తూ ఉంటారు, కన్నీళ్ళు పెడుతూ ఉంటారు, దరిద్ర విత్తనాలు ఇచ్చారు, మా పంటలన్నీ నాశనం అయిపోయినాయి. సో విత్తు బాగోపోతే వృక్షం రాదు. సో కథాబీజం. ఈ కథాబీజం తర్వాత అంశం ఏంటంటే కథాంశము, కథావస్తువు. దీన్ని ఆంగ్లంలో థీమ్ అంటారు, ఆంగ్లంలో థీమ్ అంటారు. ఇదే నీ కథకు ఐడియా. చాలామంది అంటూ ఉంటారు, నీ మొత్తం గంట చెప్పొద్దు నాన్న, జస్ట్ 2-3 నిమిషాల ఐడియా ఏంటి చెప్పు అంటారు. ఈ ఐడియా, ఈ కథాంశం గురించి మరొక క్లాసులో డీటెయిల్డ్గా మనం హౌ యూ డెవలప్ యువర్ ఐడియాస్ అనేది మనం మాట్లాడుకోవచ్చు. ఈ మాట్లాడుకునేప్పుడు ఈ కథాంశం అంటే ఏంటంటే థీమ్ ఎలాగండి అని. ఇప్పుడు ఇందాక శుభలగ్నం అనుకున్నాం కదా మనం. ఒక అమ్మాయి భర్తను అమ్ముదాం అనుకున్నంత వరకే కథాబీజం. ఒక మధ్యతరగతి అమ్మాయి ఒక మధ్యతరగతి అబ్బాయిని పెళ్లి చేసుకుని చుట్టుపక్కల వాళ్ళందరూ చాలా ఐశ్వర్యంతో చాలా సంతోషంగా ఉంటే ఆ సంతోషాన్ని తను అనుభవించలేకపోతున్నానన్న బాధలో ఒకరోజున ఒక అమ్మాయి ఎవరో తను కొన్న టేప్ రికార్డుని డబ్బులు ఎక్కువ ఇచ్చేసుకునేసుకుంటే అదే అమ్మాయి మళ్ళీ ఈ అమ్మాయి జీవితంలోకి వచ్చి నీ భర్త నీ అమ్మేస్తావా, నీ కొనుక్కుంటానంటే ₹1,00,00,000 భర్తను అమ్మేస్తే తను కోరుకున్న సుఖాలన్నీ పొందొచ్చు అని చెప్పి ఆ అమ్మాయి భర్తను అమ్మేసింది. అమ్మిన తర్వాత ఏం తెలుసుకుంది? ₹1,00,00,000 కంటే కూడా భర్త విలువే గొప్పది అని తెలుసుకుని భర్త దగ్గరికి వచ్చేసిందమ్మా. ఇది ఎంతసేపు చూసావు సినిమా నువ్వు? 2 గంటల 30 నిమిషాలు, 2 గంటల 20 నిమిషాలు, 2 గంటల 10 నిమిషాలు అలా ఉంటాయి లెంగ్తులు మన సినిమాలు. అంతసేపు చూసావు. కానీ ఇప్పుడు ఎంతసేపులో చెప్పేసుకున్నాం కదా, దీన్నే కథాంశం అంటాం. అంటే నీ దగ్గర ఉన్నటువంటి కథని 2 నిమిషాల్లో, మ్యాక్సిమం 3 నిమిషాల్లో. మా బి గోపాల్ గారి అలవాటు, సార్ తర్వాత సార్ ముందు ఇంత ముక్కలో చెప్తారు కదా మీరు అలా చెప్పరా అంటే కథాంశం అనమాట. థీమ్ చెప్పండి నేను. అసలు ఈ థీమ్ బాగుందనుకో ఆడేస్తుంది సినిమా. అంటే కథాబీజం బాగుంటే థీమ్ బాగుంటుంది. మొగుడిని అమ్మాలనే ఆలోచనే విచిత్రమైంది కదా. ఆ మొగుడిని ఎందుకు అమ్మింది, ఎందుకు మళ్ళీ ఏడ్చింది, అది థీమ్. మిగతాదంతా కూడా నెక్స్ట్ పార్ట్లోకి వస్తున్నాం మళ్ళీ. ఇప్పుడు దాన్ని ఏమంటారంటే కథా విస్తరణ అంటాం. కథా విస్తరణ. దీన్ని ఆంగ్లంలో డెవలప్మెంట్ ఆఫ్ స్టోరీ అంటారు. దీన్నే సినారియో అని కూడా ఆంగ్లంలో అంటారు. ప్లాట్, PLOT ప్లాట్ అని కూడా ఆంగ్లంలో అంటారు. దీనిని తెలుగులో ఇతివృత్తము అంటారు. అంటే ఈ ప్లాటే ఒక అద్భుతమైన అంశం అన్నమాట. నీ కథలో ప్లాట్ ఏంటి? నేను సినిమాని చూసేది హౌ యూ హ్యావ్ డెవలప్డ్ దిస్ ప్లాట్. నీ ఐడియా ప్లాట్గా డెవలప్ అయినప్పుడు నువ్వు దాన్ని ఎలా అభివృద్ధి చేశావు అన్నదాన్ని బట్టే సినిమా ఆడటమా సినిమా పోవటం అనేది ఎక్కువ ఈ ప్లాట్ మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు ఒక డాక్టర్ అవ్వాలా, నువ్వు ఒక ఇంజనీర్ అవ్వాలా, నువ్వు ఒక లాయర్ అవ్వాలా, నువ్వు ఒక పొలిటీషియన్ అవ్వాలా, నువ్వు టీచర్ అవ్వాలా, నువ్వు ఒక సినిమా రైటర్ అవ్వాలా, నువ్వు సినిమా డైరెక్టర్ అవ్వాలా, ఇవన్నీ నీ ఆశయాలు. అంటే ఒక వ్యక్తికి నీకు ఒక అమ్మాయిని ప్రేమించాలని ఉందా,